నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. పరమేశ్వరుని వరంగా జన్మించిన ఒక బాలుడు, కానీ ఆయుష్ మాత్రం 16 సంవత్సరాలే. మరణం ఎదురుగా నిలిచిన క్షణంలో శివుణ్ణి ఆశ్రయించాడు. కాలాన్నే జయించిన మార్కండేయుని కథే ఈ రోజు మనం తెలుసుకోబోయే మాఘ పురాణం 11వ అధ్యాయం. మాఘ పురాణం 11వ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు మృగశృంగుని వివాహం, మృకండుని జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుడు జన్మించిన విషయం అన్నీ వివరించిన తర్వాత ఇలా అన్నారు. మహారాజా, ఇప్పుడు మార్కండేయుని కథను చెప్తాను, శ్రద్ధగా విను. మార్కండేయునికి పరమేశ్వరుని వరం ప్రకారం 16 సంవత్సరాల ఆయుష్యే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ విషయం గుర్తొచ్చి అతని తల్లిదండ్రుల గుండెల్లో దిగులు పెరుగుతూ ఉండేది. మార్కండేయునికి 5 ఏళ్లు నిండగానే ఉపనయనం చేసి అన్ని వైదిక కర్మలను పూర్తి చేశారు. 6వ ఏట నుంచే అతనికి చదువు ప్రారంభించారు. చాలా తక్కువ కాలంలోనే తన తండ్రి లాగానే వేదాలు, వేదాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు అన్నీ అభ్యసించి గుణవంతుడని అందరి ప్రశంసలు పొందాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు అతనితో, నాయనా, చిన్న వయసులోనే అన్ని శాస్త్రాలు నేర్చుకొని నీ బుద్ధి చాతుర్యంతో అందరి మన్ననలు పొందుతున్నావు. మాకు ఇది ఎంతో ఆనందం కలిగిస్తుంది. కానీ గురువుల పట్ల, పెద్దల పట్ల, బ్రాహ్మణుల పట్ల మరింత భక్తి, వినయం చూపించాలి. వారి ఆశీర్వాదాలే నీకు మంగళకరం అవుతాయి. అలా నడుచుకుంటే నీ ఆయుష్ కూడా పెరుగుతుంది అన్నారు. ఇలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. రోజు రోజుకి తల్లిదండ్రుల భయం, ఆందోళన మరింత పెరుగుతోంది. పరమేశ్వరుని వరప్రసాదంతో పుట్టిన మార్కండేయునికి 16వ సంవత్సరం రాకముందే జన్మదినోత్సవం చేయాలని నిర్ణయించి మహర్షులందరికీ ఆహ్వానాలు పంపారు. అనేక మునులు, గురువులు మృకండుని ఆశ్రమానికి వచ్చారు. మృకండు ఆనందంతో వారందరికీ అతిథి సత్కారాలు చేశాడు. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు. వశిష్ఠ మహర్షికి నమస్కరించబోయినప్పుడు మాత్రం వశిష్ఠుడు అతన్ని ఆపాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరు ఎందుకు మార్కండేయుని వారించారు అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు, ఈ బాలుడు కొద్ది రోజుల్లోనే మరణించవలసి ఉంది. మీరందరూ అతనిని దీర్ఘాయుషవంతుడు కావాలి అని దీవించారు. అది ఎలా జరుగుతుంది? ఇతనికి పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారం 16 ఏళ్ల ఆయుష్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఇతని 15వ జన్మదినోత్సవం చేస్తున్నారు. ఇంకొక ఏడాదే మిగిలి ఉంది అన్నాడు. ఆ మాటలు విని మునులందరూ తీవ్రంగా విచారించారు. మేము చిరంజీవిగా జీవించమని దీవించాం. అలా అయితే మా వాక్కు అమంగళం అవుతుందా? దీనికి ఏదైనా మార్గం లేదా అని వశిష్ఠుని అడిగారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మనమంతా కలిసి ఈ మార్కండేయుని బ్రహ్మదేవుని దగ్గరకు తీసుకువెళ్దాం అన్నాడు. అలా వశిష్ఠుడు మిగతా మునులతో కలిసి మార్కండేయుని బ్రహ్మలోకానికి తీసుకెళ్లారు. మునుల రాకతో బ్రహ్మదేవుడు సంతోషించాడు. మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించాడు. అప్పుడు వశిష్ఠుడు మార్కండేయుని జన్మ వృత్తాంతాన్ని బ్రహ్మకు వివరించాడు. బ్రహ్మ జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేసి, కొద్దిసేపు ధ్యానం చేసి భయపడకు అని మార్కండేయునికి ధైర్యం చెప్పాడు. తన మనసులో శివుణ్ణి ధ్యానించి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయుగాక అని సంకల్పించాడు. తర్వాత మునుల వైపు చూసి, మీరందరూ వెళ్ళండి, ఇతనికి ఎలాంటి ప్రమాదం జరగదు అని చెప్పి మార్కండేయుడితో, నాయనా, నీవు కాశీక్షేత్రానికి వెళ్ళి విశ్వనాథుని సేవిస్తూ ఉండు, నీకు ఏ అపాయం కలగదు అన్నాడు. మార్కండేయుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవ చేసేందుకు అనుమతి కోరాడు. మృకండు, అతని భార్య, కుటుంబం అంతా కలిసి కాశీకి బయలుదేరారు. కాశీ చేరుకొని మృకండు విశ్వేశ్వరాలయ సమీపంలో ఒక ఆశ్రమం నిర్మించాడు. మార్కండేయుడు రాత్రింబవళ్ళు శివలింగం దగ్గరే ఉండి శివధ్యానంలో మునిగిపోయేవాడు. 16వ సంవత్సరం వచ్చేసింది. మరణ సమయం సమీపించింది. యమధర్మరాజు తన భటులకు మార్కండేయుని ప్రాణాలు తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. యమభటులు శివసన్నిధిలో ధ్యానంలో ఉన్న మార్కండేయుని దగ్గరికి రాగానే అతడి మహా తేజస్సుకు తట్టుకోలేక ఆగిపోయారు. కాలపాశాన్ని విసరలేకపోయారు. మార్కండేయుని చుట్టూ ఉన్న దివ్య తేజస్సు అగ్ని కణాల్లా వారిని బాధించింది.
వారు తిరిగి వెళ్లి జరిగిన విషయం యమునికి చెప్పారు. యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై కాలపాసం విసిరాడు. అప్పుడే మార్కండేయుడు కన్నులు తెరిచి యముడిని చూసి భయంతో శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని ధ్యానం చేయసాగాడు. తన భక్తుని ఆర్తనాదం విన్న కైలాసవాసి పరమేశ్వరుడు మహారౌద్ర రూపంతో శివలింగాన్ని చీల్చుకొని బయటకు వచ్చి త్రిశూలంతో యముని సంహరించి మార్కండేయుని రక్షించాడు. యముడు చనిపోవడంతో అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి శివుణ్ణి ప్రార్థించారు. మహేశ్వర, యముడు తన కర్తవ్యమే చేశాడు. మార్కండేయునికి 16 ఏళ్ల ఆయుష్యే ఇచ్చారు కదా, కానీ మీరు అతనిని చిరంజీవిగా చేశారు. మేము దీనికి ఆనందిస్తున్నాం. కానీ ధర్మ పాలనకు యముడు అవసరం. దయచేసి అతన్ని బ్రతికించండి అని ఇంద్రుడు ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు యముణ్ణి మళ్లీ జీవింపచేసి, యమా, నా భక్తుల దగ్గరకు నీవు రాకూడదు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరుని దయ వల్ల తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయ్యాడని మృకండు ఎంతో సంతోషించాడు. తన కుమారుని కాపాడింది తాను చేసిన మాఘమాస పుణ్యఫలమే అని భావించి మాఘమాస మహిమను అందరికీ చెప్తూ ఉండేవాడు. ఇలా వశిష్ఠ మహర్షి మార్కండేయుని మహిమను దిలీప మహారాజుకు వివరించాడు. మాఘ పురాణం 11వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.